సో ప్రాచీనకాల విద్యా విధానం అనేది హరప్ప మోహన్జదారో కాలంలో మొదలైంది. హరప్ప మోహన్జదారో నాగరికత కాలంలో నాటి ప్రజల ఆరాధ్య దైవం ఎవరు? ఆరాధ్య దైవం ఎవరంటే కనుక పశుపతి. వేదాలు, హిందూ మత ధర్మపురాణాలు, క్రతువులు, నిర్వహణ, మత ఛాందస భావనలు అధ్యయనం చేసిన వారు ఎవరు? అంటే కనుక బ్రాహ్మణులు అధ్యయనం చేశారు. నెక్స్ట్ ప్రాచీన కాలంలో విద్యను ఎక్కడ అభ్యసించేవారు? ప్రాచీన కాలంలో విద్యను గురు ఆశ్రమాలలో అభ్యసించేవారు. ఆనాటి కాలంలో నలంద విశ్వవిద్యాలయంలో ఎంతమంది శిష్యులు ఉండేవారు? సో 2000 మంది శిష్యులు ఉండేవారు. 2000 మందికి 2000 మంది గురువులు ఉండేవారు. అంటే 1:1 అనమాట టీచింగ్ అనేది. ఆనాటి నలంద విశ్వవిద్యాలయం గురువుల సంఖ్య చూసారా 2000 గురువులు శిష్యులు ఇద్దరు సంఖ్య కూడా సమానం. ఆనాటి నలంద విశ్వవిద్యాలయంలో ఏవేవి అంశాలు బోధింపబడ్డాయి? ఏవి అంటే బౌద్ధ మత వ్యాప్తి, అహింస, ధర్మసూత్రాలు. సో అన్నీ కూడా. గుప్తుల కాలంలో ప్రధాన విద్యా కేంద్రాలు ఏవి? గుప్తుల కాలంలో వారణాసి, అలానే నలంద. తక్షశిల కాదు, వారణాసి, నలంద. ప్రాచీన కాలంలో వర్ణాశ్రమ ధర్మాలు ఎన్ని రకాలుగా ఉండేవి? వర్ణాశ్రమ ధర్మాలు 4 రకాలుగా ఉండేవి. అవి ఏంటంటే గృహస్థాపనం, బ్రహ్మచర్యం, గృహస్థాపనం, వానప్రస్థాశ్రమం, ఇంకొకటి సన్యాసం. ఈ 4 ఉంది. ఏ దశలో విద్యార్థి గురుముఖంగా ఉండి విద్యా జ్ఞాన సముపార్జన చేయాలి? ఇందులో అంటే